అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ డిఎస్సి విత్ శిరీష. ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రకారం జనరల్ నాలెడ్జ్ సెక్షన్ రిలేటెడ్ అండి. అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దామండి ఈ వీడియోలో. జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఒక సపరేట్ ప్లేలిస్ట్ పెట్టానండి. చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆఫ్ 2025? 2025 నాటికి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు ఉన్నాయండి. సో ద ఆన్సర్ ఈస్ 26. సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ విచ్ హిస్టారికల్ ఫిగర్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద రంపా రెబేలియన్? రంపా తిరుగుబాటుతో సంబంధం ఉన్న చారిత్రాత్మక వ్యక్తి ఎవరు? అల్లూరి సీతారామరాజు అండి. ఆయన 1922 నుండి 1924 వరకు ఆదివాసి ప్రజలతో కలిసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. సో ద ఆన్సర్ ఈజ్ అల్లూరి సీతారామరాజు. మై నెక్స్ట్ క్వశ్చన్ విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ డెస్టినీ? సిటీ ఆఫ్ డెస్టినీగా ప్రసిద్ధి చెందిన నగరం ఏది? ద ఆన్సర్ ఈజ్ విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ సిటీ ఈజ్ నోన్ ఫర్ ద కొండపల్లి టాయ్స్? కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి చెందిన నగరం ఏది? కొండపల్లి ఇది విజయవాడ సమీపంలోని గ్రామం. అక్కడ తయారయ్యే చేత్తో చేసే కొండపల్లి బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. మై నెక్స్ట్ క్వశ్చన్ ద శాతవాహన డైనాసిటీ రూల్డ్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ విచ్ పీరియడ్? శాతవాహన రాజవంశం ఆంధ్రప్రదేశ్ భాగాలను ఏ కాలంలో పాలించారు? శాతవాహన రాజవంశం సుమారు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు ఆంధ్రప్రదేశ్ను పాలించారు. సో ద ఆన్సర్ ఈస్ 2nd century BCE to 3rd century BCE. My next question is which traditional art form of Andhra Pradesh is related to leather puppetry? ఆంధ్రప్రదేశ్లో చర్మపు బొమ్మలతో అంటే లెదర్ పప్పెట్రీ సంబంధం ఉన్న సాంప్రదాయ కళారూపం ఏది? ఆంధ్రప్రదేశ్లో చర్మపు బొమ్మలతో చేసే సాంప్రదాయ కళారూపం తోలుబొమ్మలాట. దీన్ని చర్మపు బొమ్మల నృత్యం అని కూడా అంటారు. ఇది మనలో చాలామందికి తెలుసండి. రామాయణం, మహాభారతం వంటి హిందూ ఇతిహాసాల కథలను పారదర్శకమైన చర్మపు బొమ్మలను అంటే తోలు బొమ్మలు ఉపయోగించి తెరపై వినోదాత్మకంగా ప్రదర్శించేవారు. సో ద ఆన్సర్ ఈజ్ తోలు బొమ్మలాట. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద డాన్స్ ఆఫ్ లెదర్ పపెట్స్. మై నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ బై ఏరియా అండ్ పాపులేషన్? విస్తీర్ణం మరియు జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం ఏది? విశాఖపట్నం అత్యంత పెద్ద నగరం. సో ద ఆన్సర్ ఈజ్ విశాఖపట్నం. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇన్ విచ్ ఇయర్ వాజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మ్డ్ బై సపరేటింగ్ ఫ్రమ్ మద్రాస్ ప్రెసిడెన్సీ? మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి విడిపోయి 1953లో అధికారికంగా ఏర్పడింది. సో ద ఆన్సర్ ఈస్ 1953. మై నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రీడమ్ ఫైటర్ వాజ్ నోన్ యాజ్ ద ఇండియన్ రాబిన్ హుడ్? ఇండియన్ రాబిన్ హుడ్ అని పిలువబడే ఆంధ్రప్రదేశ్ స్వతంత్ర సమరయోధుడు ఎవరు? అల్లూరి సీతారామరాజు. ఆయన ఆదివాసులను ఏకం చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేశారు. అందుకే ఆయనను ఇండియన్ రాబిన్ హుడ్ అని పిలిచేవారు. సో ద ఆన్సర్ ఈజ్ అల్లూరి సీతారామరాజు. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ డైనాసిటీ రూల్డ్ ద ఆంధ్ర రీజియన్ బిఫోర్ ద శాతవాహనాస్? శాతవాహనులకు ముందు ఆంధ్ర ప్రాంతాన్ని ఏ రాజవంశం పాలించింది? శాతవాహనుల కన్నా ముందు ఆంధ్ర ప్రాంతాన్ని మౌర్యులు పాలించారు, అంటే మౌర్యాస్. వారి తరువాత శాతవాహనులు రాజ్యాధికారం చేపట్టారు. సో ద ఆన్సర్ ఈజ్ మౌర్యాస్. మై నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఫేమస్ సోషల్ రిఫార్మర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టార్టెడ్ ద ఫస్ట్ గర్ల్ స్కూల్ ఇన్ ద రీజియన్? ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త ఎవరు? ఈ ప్రాంతంలో మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. కందుకూరి వీరేశలింగం గారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో మొదటి బాలికల పాఠశాల ప్రారంభించి మహిళా విద్యకు బడిపెట్టి అనేక సామాజిక సంస్కరణలు తీసుకొచ్చారు. సో ద ఆన్సర్ ఈజ్ కందుకూరి వీరేశలింగం. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ హూ బిల్ట్ ద ఫేమస్ అమరావతి స్తూప? ప్రసిద్ధ అమరావతి స్తూపాన్ని ఎవరు నిర్మించారు? శాతవాహనులు అమరావతి స్తూపాన్ని నిర్మించారు. ఇది బౌద్ధ మతానికి సంబంధించిన ప్రఖ్యాత స్తూపం. శాతవాహనుల కాలంలో నిర్మించబడింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.